యేసు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మార్కు సువార్త 8:27. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామానికి బయలుదేరెను. మార్గములో నుండగా నేను ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగెను. ఒకసారి క్రీస్తు ప్రభువారు తన శిష్యులను 2 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు అడిగారు. నేను ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు? అందుకు శిష్యులు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు ప్రభువా అని వారు జవాబిచ్చారు. బాప్తిస్మమిచ్చు యోహాను అనే గొప్ప దైవజనుడు నాయకుల పాపాలను, రాజభవనములోని పాపాలను ఖండించడం ద్వారా జన సమూహములను ఆకర్షించడం అనేది వాళ్ళ మనస్సుల్లో ఇంకా ఉంది. ఏలియా గారి యొక్క ప్రార్థనకు జవాబుగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి ఆ దహన బలిని దహించివేసింది. విగ్రహారాధనలో ఉన్నటువంటి ఆ ప్రజల ఎదుట యెహోవాయే దేవుడని అతడు రుజువు చేశాడు. 2వ ప్రశ్నగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో, మరి మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారు అని తప్పించుకోలేనటువంటి ప్రశ్న వేశారాయన. వెంటనే పేతురు గారు, నీవు జీవము గల దేవుని కుమారుడువైన క్రీస్తువు అని జవాబు చెప్పారు. పేతురు గారు చదువుకున్నటువంటి పట్టణము గలవాడు కాదు, అయితే జవాబుతో సిద్ధంగా ఉన్నాడు. ఇతరుల ఎదుట ఆయనే దేవుడని చెప్పడానికి మనం ఎందుకు భయపడాలి? నిజంగా మనము అతిశయపడాల్సి వస్తే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని బట్టే మనము అతిశయించాలి. ఖచ్చితమైనటువంటి ఆయన చిత్తానికి లోబడి ఆయనను పొందితే అప్పటి నుండి ఆయనే నీకు ఆనంద కిరీటముగా మారిపోతారు. పేతురు గారు నీవు క్రీస్తువు అని అన్నప్పుడు అతనికి మత పెద్దలలో వాగ్వాదాన్ని గూర్చి బాగా తెలుసు. మత నాయకుల మధ్య ఈయన దేవుని అభిషక్తుడు కాదు, మేరీ యొక్క కుమారుడు మాత్రమే, అతను వడ్రంగివాడు అని పెద్ద వాగ్వాదం జరిగింది. అది పేతురు గారు తేటగా ఎరిగి ఉన్నాడు కూడా. ఈయనే విమోచకుడు, రక్షకుడు అని ఏమాత్రము సంశయం లేకుండా పేతురు గారు హృదయాంతరంగంలో నమ్మిక కలిగి ఉన్నాడు. యథార్థంగాను ఖచ్చితంగాను ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు అనేటువంటి నిర్ధారణ కలిగి తెలియజేయడంలో ఆయన ఎంతో సంతోషము, ఎంతో ఉత్సాహాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన ఎదుట నిలిచి, నేనెవడని నీవు అనుకుంటున్నావు అని అడిగినప్పుడు, నీవే నా రక్షకుడవు, నా పాప ప్రాయశ్చిత్త బలిగా పాప పరిహారము చెల్లించవు, నేను నీవాడను, నీవు నావాడవు, నా గొప్ప విమోచకుడవు అని చెప్పే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.